చెప్పండి, అసలు వినపడట్లేదు. మీరు ఎవరండి? ఏం కావాలి? అసలు విషయం చెప్పండి. నేను విజయ్ ఫ్యాన్ టోనీని మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో, నేను థియేటర్లో ఉన్నాను, నాకేం వినపడట్లేదు. చెప్పండి, మీరెవరు? ఏమండి వినపడుతుందా? హలో, నేను థియేటర్లోనే ఉన్నాను. వీడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు డోర్ దగ్గరికి వెళ్ళు. సరే అన్న. అసలు మీరెవరు? మీకేం కావాలి సార్? చంపడానికి డీల్ చేసుకుని చాలా రోజులైంది. చావాలని ఆశగా ఉందా నీకు? ప్రభువా, వీరి కుటుంబానికి ఆత్మ చేకూర్చుడి, వీళ్ళకి ఎటువంటి ఆపదలు లేకుండా సంతోషం కలుగజేయుడి. మీ పరిశుద్ధమైన రక్తంతో వీళ్ళ కుటుంబానికి స్వస్థ చేకూర్చుడి. ఆమేన్. సార్ వద్దు సార్, వద్దు సార్, నేను చేయకండి సార్. ఇది చాలా చిన్న డీల్ రా. నువ్వు వేసిడి పోసిన అమ్మాయి ఎందుకు కదా, వాళ్ళ నాన్నిచ్చిన డీల్ రా ఇది. బాడీ ఎప్పుడు తీస్తారు? 4 అవుతుంది. ఓ పరిశుద్ధమైన ప్రభువా, వీరి కుటుంబానికి ఎల్లవేళలా మీ రక్షణ చేకూర్చుడి. కాలుతుందా? కాలుతుందిరా. నువ్వు ఈ భూమి మీద ఉండకూడదురా. ఆడపిల్లలున్న ప్రతి తండ్రికి ఇలాంటి దుర్మార్గుడి గురించి చెప్తా. సార్ సార్ ఓ పరిశుద్ధమైన ప్రభువా, వీరి కుటుంబానికి ఎల్లవేళలా మీ రక్షణ చేకూర్చుడి. అయితే నేను చెప్పినట్టుగానే విషయం అంతా నీట్ అండ్ సేఫ్. ఎందుకు? నేను ఒక విషయం స్టార్ట్ చేశానంటే అది పూర్తి చేస్తాను. అందుకే కదా జాయ్కి అప్పచెప్పాను. యూ గో అండ్ హ్యావ్ యువర్ డ్రింక్స్ అండ్ హ్యావ్ ఏ నైస్ స్లీప్. ఓకే? ఏంటయ్యా ఇది ఈ టైంలో పడుకున్నావు? ఏమైంది? రా, నీ నిద్ర పోగొట్టే టానిక్ ఇస్తాను. జాయ్, నా టికెట్ నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్ అయిపోయింది.
నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు యుఎస్. వెళ్ళి ఎప్పుడు వస్తారు? నెక్స్ట్ ఇయర్. ఎప్పుడైనా పెళ్ళం పక్కనే కదా ఉండాల్సింది. ఇటు చూడు, రవి ఫోన్ చేశాడు, నీకు ఫోన్ చేశాడట. ఎప్పటిలాగా నీ ఫోన్ స్విచ్ ఆఫ్. అందుకే డైరెక్ట్గా కలుద్దామన్నాను. అదే అవుతా డాక్టర్, ఈరోజు రాత్రి నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. ఓ, నువ్వు చెప్పిన విషయం గురించా? మరి అమ్మాయి? ఒంటరిగా ఉండడం తనకు అలవాటే. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. ఈరోజు తనకు కాలేజీలో ప్రోగ్రామ్ ఉంది. ఓ, నాకు కొంచెం పని ఉంది. యాంటోనీ నా దగ్గరికి పంపించు. వాడిప్పుడు ఫుల్గా తాగుంటాడు. అదేమన్నా కొత్త విషయమా ఏంటి? నువ్వు వాడిని ఎలాగైనా పంపించు. ఇంకో విషయం, వాడు అంత సామాన్యుడు కాదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. మరి వెళ్తాను. ఓకే, గుడ్ నైట్. డాక్టర్ భానుమతి స్పీకింగ్. నీ ప్రోగ్రామ్ ఇంకా అవ్వలేదమ్మా? లేదు నాన్న, లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోవచ్చింది. వచ్చేస్తాను. చీకటి పడకుండా ఇంటికి వచ్చేయమ్మా. నేను బస్ స్టాండ్లోనే ఉన్నాను. అలాగే పక్కింటి అక్కను కూడా రాత్రి నీతో పాటు పడుకోమని చెప్పాను. నువ్వు ఎక్కువ లేట్ చేయకుండా త్వరగా ఇంటికి వెళ్ళమ్మా. నువ్వు ఎవరనుకుని చెప్పి భయపడుతున్నావు? నేనెవరనో తెలుసా? జోయి వాళ్ళ అమ్మాయిని. అమ్మా, నా ఫోన్ ఛార్జింగ్ తక్కువగా ఉంది. సరే, వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. సరే వెళ్ళండి. బస్ కదులుతోంది, నేను వెళ్తాను. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు. అలాగే నాన్న.